హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాళ మన రెసిపీ అండి మసాలా పల్లి. మసాలా పల్లి అనేవి అందరూ ఎంతో ఇష్టంగా స్నాక్గా తినడానికి ఇష్టపడతారు. ఈ మసాలా పల్లి అనేది మనకి ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదన్నా మనకి క్రిస్పీగా క్రంచీగా స్నాక్ తినాలి స్పైసీగా అనుకున్నప్పుడు వేరుశనగ పప్పుతోటి ఈ మసాలా పల్లీలు అనేవి మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు వేరుశనగపప్పు తీసుకోవాలి. వేరుశనగపప్పు అనేవి పచ్చివి తీసుకుంటున్నామండి ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసి మనం పల్లీల్ని బాగా వాష్ చేసుకోవాలి. సో దీనివల్ల ఒకసారి మనం క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది, ఇంకా మనకు వెట్నెస్ అనేది తడి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా 1/3 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/3 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలండి. మసాలాలు అనేవి మన టేస్ట్కి తగినట్టు మనం క్వాంటిటీస్ కొంచెం పెంచుకున్నా పర్లేదు. ఈ మొత్తాన్ని బాగా కోట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. మనకి ఆ క్రంచీనెస్ అనేది బియ్యం పిండి వల్ల వస్తుంది. ఇంకా 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం స్పైసీనెస్ కోసం ఇక్కడ నల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయండి. మీకు ఎక్కువ స్పైసీనెస్ వద్దనుకుంటే మిరియాల పొడి కొంచెం తగ్గించినా పర్లేదు. ఇప్పుడు ఈ మొత్తం కోట్ అయ్యే వరకు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన వరిపిండి, బియ్యపిండి ఇంకా శనగపిండి కోట్ అవ్వడానికి కొంచెం నీళ్ళు అనేవి కొంచెం నీళ్లు తీసుకొని చిలకరించేసి ఇంకొకసారి మిక్స్ చేసామంటే ఇదంతా బాగా కోట్ అయిపోతుంది. సో మిక్సింగ్ ప్రాసెస్ వరకు ఇంతేనండి. చూసారు కదా, ఎంతో ఈజీగా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేసి ఈలోపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది వేడయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీలని స్లోగా ఈ నూనెలోకి వేసుకోవాలి. దీన్ని ఒక 3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో ఒకసారి వేసాక దాన్ని కదిలించకుండా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మరొక వైపుకు చిన్నగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. సో మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లోనే మంటని ఉంచి మరొక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ప్రాసెస్ అనేది ఎంత సింపుల్. మనం పల్లీలు అనేవి అందరి ఇళ్లల్లో ఉంటాయి. సో పల్లీలలో మనం ఇంట్లో ఉన్న మసాలా పొడులు అన్నిటిని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే స్వీట్ షాప్లో దొరికే మసాలా పల్లీలు అనేవి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూసారా, కలర్ అనేవి చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రైన్ చేసేసి టిష్యూ పేపర్ మీద తీసుకోవడమే. సో చూసారు కదా ఎంత ఈజీగా మసాలా పల్లీలు అనేవి చేసుకున్నామో. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.